ప్రస్తుతం మనమైతే కరీంనగర్లోని 37వ డివిజన్లో ఉన్నాము. ఇక్కడ స్థానికంగా ఉండే వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే, మీ పేరు చెప్పండి. సరళ. ఇక్కడ ఇదే డివిజన్ లో ఉంటారు? ఇదే డివిజన్ లో ఉంటాం. ఎట్లా ఉంది అమ్మాయి, కార్పొరేషన్ ఎలక్షన్లు అయితే వచ్చినాయి. సో మరి ఏ పార్టీల వ్యక్తి అయితే బాగుంటది, మీకు అందుబాటులో ఉండేది ఎవరు, మీ ప్రాబ్లం సాల్వ్ చేసేది ఎవరు, సో ఎవరెవరు ప్రచారం చేస్తారు? టింకు చాలా మంచి పిల్లవాడు. వాళ్ళ నాన్న గాని, వాళ్ళ అమ్మ గాని, వాళ్ళ ఫ్యామిలీ గాని హెల్ప్ నేచరు. ఇప్పుడు ఇదని కాదు, అట్లాంటి నాయకుని మనం ఎన్నుకుంటే ఫ్యూచర్ లో కూడా మంచిగా ఉంటది. వినాయకుని కాడ కానీ దేనికన్నా కానీ వాళ్ళు మంచి పిల్లలు అంత ఇట్లా ఉండరు, సిస్టమేటిక్ ఉంటారు. హెల్ప్ నేచరు చాలా మంచిగా ఉంటది. అందరం ఆయననే వేసి గెలిపియాలని బీజేపీ. గెలిచే అవకాశాలు ఎట్లున్నాయి అమ్మా? అంటే మిగతా కాంగ్రెస్ నుంచి కూడా చేస్తారు, ఎంఐఎం నుంచి కూడా చేస్తారు, బీఆర్ఎస్ నుండి కూడా చేస్తారు. సో ఈయనకి ఎందుకు వేయాలి? వాళ్ళకంటే ఎంత బెటర్ అంటారు? చాలా బెటర్, 100% బెటర్ అనే. తప్పకుండా ఆయన వస్తాడు, మాకు ఆ నమ్మకం ఉన్నది. తప్పకుండా వస్తాడు. మాకు ఏ పని ఇప్పుడు ఇట్లా చెప్పాలని కాదు, ఏ పని అయినా కూడా వాళ్ళు చేస్తారు. కావాలంటే మేము కూడా నిలబడి చేపించే, వాళ్ళు చేసేంత సత్తా వాళ్ళకి చేపించేంత మాకున్నది. మా మనిషి మొత్తానికి, మా ఇంట్లో మనిషి అనుకోరు. తప్పకుండా. చెప్పండి సార్, మీరు ఎలా ఉంది ఇప్పుడు తన గురించి కావచ్చు, మిగతా గురించి కావచ్చు, యాక్చువల్లీ ఎట్లా ఉంది డివిజన్ లో పరిస్థితి, ఎట్లా ఉంది, ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? డివిజన్ లో పరిస్థితి 100% బీజేపీ వచ్చే పరిస్థితి ఉంది. మేయర్ కూడా బీజేపీ అవుతాడు పక్కా 100%. మా దగ్గర మాత్రం ఈ టింకు చాలా మంచి పనులు చేస్తాడు, మంచిగా ఇది ఉంటుంది. మా ఏరియాలో ఇప్పుడు 6 నిలబడరు, కానీ 6 నెంబర్ 1 క్యాండిడేట్ టింకు. బెస్ట్ పర్సన్. గెలిచే అవకాశాలు 99% ఉన్నాయి. దాని గురించి ఎలాంటి ఇబ్బంది లేదు. మేయర్ కూడా మేయర్ కూడా కంపల్సరీ అయితే బీజేపీ. బండి సంజయ్ గారి ప్రభావం ఎంత వరకు ఉంటుంది అంటారు ఈ ఎలక్షన్ పైన? సో ఒక మీటింగ్స్ అయితే చాలా చేస్తారు, చాలా చేస్తుండు, చాలా ఉన్నది. ఆయన కూడా ప్రచారం కూడా బాగుంది. ఆయన ఒకవేళ గెలిచి రావడమే మీ వంతు, వచ్చినాక నిధులు తేవడం నా వంతు అని చెప్తుండు. ఇది మాత్రం 100% గ్యారంటీ. ప్రస్తుతం మనమైతే 37వ డివిజన్ లో ఉన్నాము. ఇక్కడ కొందరు మైనారిటీ ఓటర్స్ ఉన్నారు. వారు ఏమనుకుంటారు, అసలు ఈ డివిజన్ పరిస్థితి ఏంది, సో ఎవరైతే లీడర్ కార్పొరేటర్ గా ఎవరిని ఎన్నుకోబోతున్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. क्या नाम है जी आपका? मेरा नाम शेख ख्वाजा पाशा है. सो आप बचपन से यही रहता है, सो कैसे है डिवीजन के बारे में बताइए कुछ. डिवीजन के बारे में अल्हम्दुलिल्लाह बहुत अच्छा चल रहा. अभी क्या है, कैंडिडेट अपने को चूज करना है. काम होना है, अपने को काम होना है और रिस्पांस देना अपने को, वो होना चाहिए. सही बात है. आपके अवेलेबल आपका डिवीजन का आदमी होना चाहिए जी. जो आपका घर आया है, उसका प्रचार के लिए आया है, सो उसका चंद्रा के बारे में आप मालूम? अन्ना के बारे में, अन्ना अभी से अन्ना से पहले अन्ना के वाले सबसे पहचान लिया. उनका पूरा परिवार मालूम? पूरा मालूम है हमारा, बचपन से. कैसा है लड़का? अल्हम्दुलिल्लाह सही है. काम करते हैं? आराम से करते काम. जीतेगा इंशाल्लाह. ठीक है.